46 మీద ప్రశ్నించడంలో తప్పలేదు. రైట్, సత్యవతి గారు. సార్, బీసీ కులగణన ఏదైతే జరిగిందో, సర్వే ఏదైతే జరిగిందో అది తప్పులు దడకగా ఉంది, అది సరిగ్గా లేదు అనేది మాట్లాడుతున్నటువంటి అంశం మీద స్టాండ్ అవ్వమని చెప్పేసి నేను అంటున్నా. అది జరిగింది. ఇక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళ మూడు ఎక్స్పీరియన్స్లు చెప్పారు. దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏ సూచనలు చేయాలో చెయ్యండి. అదే విధంగా కామారెడ్డి వేదికగా ఇచ్చినటువంటి డిక్లరేషన్ ని బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఆహ్వానించింది, వ్యతిరేకించలేదు. మీరు ఇంప్లిమెంట్ చేయండి, మా సహకారం ఉంటుందని చెప్పింది. అందరూ కూడా ఆయా గ్రామాలలో సహకరించిన వాళ్ళే, ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. కానీ గవర్నమెంటే సర్వే తప్పులు తడకగా చేసి ఇవాళ గొప్పగా చేశామని చెప్పేసి ఈ మేధావుల్ని మీడియాలలో కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది సరైంది కాదు. ఇది ఇప్పుడు 41 రోజులు తీసుకున్నారు. సరే, ఒక్క రోజు కామెంట్ చేయకూడదమ్మా. సార్ దిలీప్ సార్, నేను మిమ్మల్ని ఇద్దరిని కూడా నేను రెస్పెక్టివ్ గా మాట్లాడుతున్నా, నాకు బాధతో మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా. ఒక్కరోజు చేయగలిగినటువంటి కేసీఆర్ గారిని విమర్శించిన కాంగ్రెస్ గవర్నమెంట్ 41 రోజులు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించడం అయితే నా హక్కే కదా. సత్యవతి గారు, అది కేసీఆర్ బయట పెడితే ఈ అఘాయిత్యం ఉండేది కాదు. మనకు కేసీఆర్ తప్పిదమే అది. ఎందుకంటే ఎందుకు బయట పెట్టినది? ఇవాళ నేను ఒక బీసీ బిడ్డగా, బీసీ నాయకుడిగా, బీసీ మేధావిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఆ రోజు సార్, మీరు రైతు రుణమాఫీకి సంబంధించి సమస్యలు వచ్చినాయి, మేము మళ్ళీ దాన్ని పరిష్కరించడం అన్నారు. మీరు పేపర్లలో చూడండి, రుణమాఫీ జరగక చనిపోతున్నటువంటి రైతుల సంఖ్య పెరుగుతుందా లేదా? మీరు పేపర్లో చూడండి, రోజుకొక ఆత్మహత్య జరుగుతుంది. అదే విధంగా రైతు భరోసాకు సంబంధించిన అంశాలేంటి? రైతు భరోసా ఫస్ట్ చెప్పింది ఏంటి, తర్వాత మాట్లాడింది ఏంటి, తర్వాత జరుగుతున్నదేంటి? ఆ భరోసా ఇప్పుడు రైతులకు అందిందా? ఒక సీజన్ లో ఎగ్గొట్టారు, ఈ సీజన్ లో అందిందా అంటే అది అందుతలేదు. దాని గురించి మళ్ళీ మాట్లాడదు, దాని తర్వాత మాట్లాడదు. దీన్ని అంటే నేను అనేది ఏంటంటే, ఒక బీసీ డిక్లరేషన్ మీద చర్చ కావచ్చు, కానీ గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా, అది వేరే చర్చ కదమ్మా. ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. చెప్తున్నాను సార్, ఆ సబ్జెక్ట్ వేరు. అంటే సంవత్సరం మీద 3 నెలలలో ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు. ప్రతిదీ కూడా తప్పుల తడకగానే ఉంది అనడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అనేది ఈ వేదికగానే, ఈ మేధావులు సార్ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టే మనకు అర్థమైంది. కాబట్టి చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, పని పట్ల అవగాహన లేదు. కుక్కలు చింపిన మిక్సర్ల నేను ఈ మాట మాట్లాడవద్దా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, గవర్నమెంట్ ఒకవైపు ఏమో 10 మంది ఎమ్మెల్యేలు పక్కకు పోయి మీటింగ్లు పెట్టుకుంటారు, ఒకవైపు ఏమో చేసినటువంటి సర్వే మీద దాని గురించి చర్చిద్దాం సత్యవతి గారు. దాని గురించి తర్వాత చర్చిద్దాం సత్యవతి, దాని గురించి తర్వాత చర్చిద్దాం. అది వేరే సబ్జెక్ట్. రైట్. సునీత రెడ్డి గారు, కులగణనతో పాటు జనగణనకు సంబంధించి కూడా డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. అసలు దానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్లు చాలా వినిపిస్తున్నాయి. మన ఎమ్మెల్సీ కవిత గారు కూడా అదే రేజ్ చేస్తారు. పాయింట్ ఏంటి, మీరేం చెప్తారు? సార్, ఇప్పుడు మనకు 2011 లో మనకు జనగణన అయింది. 2021 లో అవ్వాల్సి ఉండే. అప్పుడున్న సిచ్యువేషన్స్ ఏదైతే కరోనా ఉంది, మనకు లాక్డౌన్ ఉండి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేని సందర్భంగా అప్పుడు మనము జనగణన చేసుకోలేదు. ఇప్పుడు 2026 లో చేస్తామని చెప్తుంది. ఇప్పుడు చేస్తారు, ఖచ్చితంగా చేయాలి కూడా, అది మా బాధ్యత. దాంట్లో మేము ఎక్కడ ఎంత పోయేది ఏం లేదు. మేము అనేది ఏంటి అంటే, ఏదైతే కుల గణన అని ఇప్పుడు మొదలు పెట్టిండో అది సమగ్రంగా చేయకుండా, ఎక్కడ ఇప్పుడు దానికి శాంటిటీ లేకుండా 1984 లో 52% ఉంది. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా 2014 లో ఆయన ఏదైతే సమగ్ర సర్వే చేసుకుని ఆ లెక్కల అన్అఫీషియల్ లెక్కలైనా కూడా కొంత వెబ్సైట్లు పెట్టిండ్రు, అక్కడ కూడా 52% బీసీలు ఉన్నారని చెప్పిండ్రు. మరి సడన్ గా ఇప్పుడు ఇలా 46కి ఎట్లా తగ్గిండ్రో నాకు అర్థం కాలేదు 10 ఏళ్ల తర్వాత. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు సడన్ గా ఈ ముస్లిం ఏదైతే జనాభా ఉందో అది మొత్తానికి 12.8% ఉన్నది. సడన్ గా ఇప్పుడు మొత్తం టోటల్ గా 10.85% వాళ్లకు, అంటే మొత్తం బీసీలో ఉన్నారా? అది క్లారిటీ లేదు. అదే అడుగుతున్నాం సార్.
ఇప్పుడు సడన్ మొన్న మనకు ఓటర్ లిస్ట్ లో కూడా అంటే ఓవరాల్ గా మీకు కేసీఆర్ చేసిన కులగణనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణనకి మీకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? అంటే తెలంగాణ రాష్ట్ర జనాభా తగ్గిపోయిందా? మొన్న ఎలక్షన్లకు కూడా మనకు ఎన్రోల్మెంట్ చేసుకున్నాక ఫైనల్ గా ఇచ్చింది సార్. ఎంతమంది ఓటర్లు ఉన్నారో 3,21,00,000 ఓటర్స్ ఉన్నారు సార్. మన ఓటర్స్ ప్రజలు కాదు, ఓటర్స్ 3,21,00,000 ఉన్నప్పుడు మరి మొత్తం జనాభా ఎంత ఉండాలి? అందులో 18 years లో పిల్లలంతా చాలా మంది ఉంటారు కదా, ఎంత ఉండాలా? ఇవన్నీ పక్కకు పెట్టి ఈ రోజు వచ్చి 3,50,00,000 జనాభా ఉంది, 16 లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదు అంటే మనకు ఆల్మోస్ట్ 3,70,00,000. మనము అనఫీషియల్ లెక్కల ప్రకారం 4,20,00,000 జనాభా ఉందని మనం చెప్పుకుంటున్నాము. ఈ లెక్కన చూసుకున్నా కూడా మీరు చేసిన లెక్కల ప్రకారం కానివ్వండి, మన అనఫీషియల్ లెక్కల ప్రకారం కానీ 4 కోట్లు దాటాలి. ఇవాళ 3,70,00,000 మంది ఎట్లా అయిండ్రు? అసలు మీరు చేసిన జనాభా లెక్కలు ఎక్కడైనా శాంటిటీ ఉన్నదా? ఏది లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర చేస్తుంది సార్. మనకు కర్ణాటకలో కూడా చూసినాం, కులగణన చేసిండ్రు, దాన్ని అటకెక్కిచ్చిండ్రు. ఇప్పుడు మేము చేయలేమని చెప్పేసి అసలు ఆ విషయమే మాట్లాడట్లేదు. ఆయన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మొత్తం దేశమంతా చేయాలంటున్నారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే సమగ్రంగా చేయని మీరు ఏ విధంగా డిమాండ్ పెడుతున్నారు? ఇవాళ కొత్తగా అసెంబ్లీ సమావేశం పెట్టి తీర్మానం చేయాలని అంటున్నారు. ఈ తీర్మానమైన గతంలో కేసీఆర్ గారు కూడా చేశారు. వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకు ఏ విధంగా వాళ్ళకు న్యాయం చేయడానికి వీళ్ళు రెడీగా లేరు. అసెంబ్లీ సమావేశం పెట్టి మీద తీర్మానం చేసి ఏదో మమ అనిపించుకొని మేము చేసినాము, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు, కోర్టులు ఎలాగూ తిరస్కరించినాయి. మనం బీహార్ చూసినాము, మనం ఇంకా చాలా చూసినాము. వాళ్ళు 50% రిజర్వేషన్ల కంటే ఎక్కువ ఉండొద్దు అనేది ఏదైతే కోర్టులో సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఏదైతే ఉన్నదో వాళ్ళు అంగీకరించట్లేదు. బీహార్ లో కూడా అది వెనక కొట్టేసిన సందర్భం ఉంది. ఇప్పుడు మా మీద కేంద్ర ప్రభుత్వం మీద తోసేయడానికి చేస్తున్న కుట్రనే ఇంతే. కానీ ఎక్కడ వీళ్లకు బీసీల పట్ల వాళ్ళకి ఇవ్వాల్సిన పర్సెంటేజ్ పట్ల వీళ్లకు చిత్తశుద్ధి లేదు. దిలీప్ కుమార్ గారు రోజులు టైం తీసుకోండి. కొంతమేర అధికారుల